యేసయ్య నామానికి మహిమ కలుగును గాక. మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు. మనకి ఆయుష్ కావాలి అంటే చాలామంది ఫుడ్ విషయంలో కేర్ తీసుకుంటూ ఉంటారు, వాకింగ్ చేస్తూ ఉంటారు, రకరకాలుగా వారి ఆరోగ్యం విషయంలో వారు ప్రయాసపడుతూనే ఉంటారు. తప్పులేదండి. కానీ మనకు దీర్ఘాయునిచ్చేది ఇంకొన్ని కూడా ఉన్నాయండి. అవేంటో చూద్దాం. మన తల్లిదండ్రులు, మన రక్త సంబంధులు, బంధువులు, స్నేహితులు, అలాగే విద్యావంతులు, జ్ఞానులు, తత్వజ్ఞానులు వీరందరూ కూడా మనల్ని ఒక క్రమమైన పద్ధతిలో నడిపించడానికి మాత్రమే. అలాగే మాంత్రికులు కూడా ఉన్నారు. వారు ఏం చేస్తారు అంటే మన ప్రాణాలు తీయగలరు, కానీ మనకు ఆయుష్ను మాత్రం ఇవ్వలేరు. మనకు ఆయుష్ని ఇచ్చేది మనల్ని నిర్మించిన నిర్మాణకుడు మాత్రమే. నీ తల్లిని నీ తండ్రిని సన్మానింపుము, అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడు అవుదువు. ఆయుష్నిమ్మని దేవుని వరమడిగితే ఆయన మనకు అనుగ్రహిస్తాడంటండి. దేవుని వల్ల దీర్ఘాయువు కలుగును, జీవించు సంవత్సరములు అధికములగును. సామెతలు 9:11 రాయబడింది. యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండుట దీర్ఘాయువునకు కారణం. సామెతలు 10:27 రాయబడింది. ఆయన మాటలు అంగీకరించిన ఎడల నీవు దీర్ఘాయుష్మంతుడు అవుదువు. సామెతలు 10:27 రాయబడింది. ఆయన మాటలు అంగీకరించిన ఎడల నీవు దీర్ఘాయుష్మంతుడు అవుదువు. సామెతలు 4:10 రాయబడింది. చూసారు కదండి, మనకు ఆయుష్నిచ్చేది మనం తీసుకునే ఆహారం అయి ఉండొచ్చు, వాకింగ్ అవ్వచ్చు, లేకపోతే చాలామంది జిమ్ చేస్తూ ఉంటారు. ఇలా వాళ్ళు ఆలోచన ప్రకారంగా వాళ్ళ విధానంలో వాళ్ళు వెళ్తూ ఉంటారు. అలాగే మనకు ఆయుష్ని ఇవ్వడానికి ఇంకొన్ని కూడా కావాలని వాక్యం ద్వారా ఈ మాటలు మీకు తెలియపరచాలని ఆశపడుతున్నానండి. అలాగే ఈ రోజుల్లో చాలామంది యువత వీటి ప్రకారంగా నడుచుకోకుండా, జీవించకుండా, దేవునితో వారికి సంబంధం లేకుండా ఈ లోక మాలిన్యంతో బ్రతుకుతూ అపవాదికి బందీలుగా మారిపోయి తనను సృజించిన దేవుణ్ణి ప్రశ్నించే విధంగా మారిపోయి లోభత్వంతో తల్లిదండ్రులను ఎదిరించడమే ప్యాషన్గా మార్చుకుని చావుకు ఎదురు వెళ్తూ దేవుడు వారికి ఇచ్చిన ఆయుష్ వరముగా కాకుండా దాన్ని విలువ లేకుండా చూస్తూ బలవంతంగా చచ్చిపోవాలని పరుగులు తీస్తున్నారు. దయచేసి ఈ మాటలు చదువుతున్న మనలో కూడా కొంతమంది చాలాసార్లు చావునే వెదికే ఉంటారు. ప్లీజ్, దేవుడిచ్చిన ఆయుష్ అను వరమును శాపముగా మార్చుకుని తమ జీవిత యాత్రను మధ్యలో నిలిపివేసే యువత చాలామంది ఉన్నారు. తమ ఆత్మలను నరకపాలు చేస్తూ భౌతికంగా జన్మనిచ్చిన వారికి మరియు మన తండ్రి అయిన దేవునికి దుఃఖాన్ని కలిగిస్తూ వారందరి కొరకు మనము మారి వారి మార్పు కోసం మన తల జలమయముగాను మన కన్నులు కన్నీటి విటగా మార్చుకుందామా? ప్రైజ్ ద లార్డ్.